అమెరికా నుంచి ఒక మాస్టర్ వచ్చేస్తున్నారు, మన ముందున్నారు. నీరజ పత్రి ఆవిడ పేరు. పత్రి సార్ ఇంటి పేరు కూడా, ఆవిడ ఇంటి పేరు కూడా పత్రినే. ఆ మేడంని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం గట్టిగా చప్పట్లతోటి. నీరజ పత్రి గారు. ఈ మేడం అట్లాంటాలో ఉంటారు, అమెరికాలో అట్లాంటా స్టేట్లో ఉంటారు. ఈవిడ మన యాక్టర్ పద్మనాభం గారు తెలుసా? చక్రం సినిమాలో జగమంత కుటుంబం నాది, స్వయాన వారి మనవరాలు ఆవిడ. మంచి రైటర్, అద్భుతమైనటువంటి కథలు రాస్తుంటారు, మంచి సింగర్. ఎన్నో థింగ్స్లో ఆవిడ వర్క్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఆవిడ ఫీడ్బ్యాక్ మనం తెలుసుకుందాం అబౌట్ దిస్ ప్రోగ్రామ్. అండ్ మేడం యొక్క ధ్యాన అనుభవాలను కూడా మనం తెలుసుకుందాం. ప్లీజ్ గట్టిగా చప్పట్లు కొడదాం. చెప్పులు వదిలేండి. ప్లీజ్. థ్యాంక్ యూ ఆనంద్ మాస్టర్. ఇలా నన్ను బుక్ చేస్తారని నేను అనుకోలేదు మాస్టర్, సడన్గా ముందర చెప్పకుండానే. సో ఐ వాజంట్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ. ఇక్కడున్న నా పిన్నులు, బాబాయిలు, మామలు, అత్తలు, పెదనాన్న, పెద్దమ్మలు అందరికీ, ఈ ధ్యాన కుటుంబానికి థ్యాంక్ యూ కుటుంబానికి, ఈ ధ్యాన కుటుంబం ఇచ్చిన నా బెస్ట్ ఫ్రెండ్ పత్రి సార్కి నా కృతజ్ఞతలు. నేను పత్రి సార్ని ఎప్పుడు కలవలేదు, బట్ పత్రి సార్ని నేను మీ అందరిలో చూసుకుంటున్నాను. అండ్ ఇది చాలా స్పాంటేనియస్గా తీసుకున్న డిసిషన్ శివోహంకి రావడం. నేను ఒక 4 months బ్రేక్ తీసుకొని నా జాబ్ నుంచి సత్యాన్వేషణకి ఇండియాకి వచ్చాను. అమెరికాలో నేను ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బేసికలీ సాఫ్ట్వేర్ జాబ్లోనే ఉన్నాను. 13 years నుంచి నేను యుఎస్లోనే ఉన్నాను. అండ్ 10 years నుంచి సాధనలో ఉన్నాను. చాలామంది మాస్టర్స్ని కలిశాను, చాలా నేర్చుకున్నాను. నా జీవితం నుంచే నేను ఎన్నో నేర్చుకున్నాను. అండ్ సెల్ఫ్ ఎంక్వైరీ ఎక్కువ ఉన్నింది. ఫస్ట్ నుంచి సెల్ఫ్ ఎంక్వైరీ ఎక్కువ ఉన్నింది. నా లోపలికి నేను వెళ్ళి నన్ను నేను చాలా ప్రశ్నించుకుంటాను. నా బిహేవియర్స్ని మార్చుకున్నాను. 2015 నుంచి అట్లీస్ట్ ఫర్ 7 years ఇట్ వాజ్ ఎ వెరీ టఫ్ టైమ్ ఫర్ మీ. ఆ టైంలో కంప్లీట్గా సరెండర్ అయిపోయి నా బిహేవియర్స్ మీద వర్కౌట్ చేసుకున్నాను నేను. సో అది కూడా ఒక మెడిటేటివ్ ఎక్స్పీరియన్సే నాకు. ఎప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది లైఫ్, ఎప్పుడైతే నేను అనుకోనివి కూడా నేను మేనిఫెస్ట్ చేసుకున్నానో లైఫ్లో, ఒక స్థితి వచ్చిందో నా లైఫ్లో నాకు, ఆ టైంలో మెడిటేషన్ వచ్చింది. నార్మల్గా అందరికీ మెడిటేషన్ ఫస్ట్ వచ్చి ఆ తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంటాయి. నా లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను ఒక సొల్యూషన్ తెచ్చుకున్న తర్వాత, స్వాధ్యాయం సత్సంగం అనేది మొదటి నుంచి ఉన్నింది నా లైఫ్లో. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ప్రశ్న అడుగుతాను, నా లోపల కూడా నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, జవాబులు తెచ్చుకుంటూ ఉంటాను. సో అది కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా జరిగింది నా లైఫ్లో. సో అందుకని బేసికలీ దట్స్ మై జర్నీ. చాలామంది మాస్టర్స్ని కలిశాను, ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నాను. అండ్ ఇన్ ద ప్రాసెస్ లాస్ట్ ఇయర్ మా పిరమిడ్ మాస్టర్స్ని కలవడం అయింది, ఇంకొక గొప్ప గురువు గారి ద్వారా. ఆ పిరమిడ్ మాస్టర్స్ వల్ల శీతల్ మాస్టర్ అని ఉన్నారు అట్లాంటాలో, తను నాకు షీ ఇన్వైటెడ్ మీ టు అ మెడిటేషన్ సెషన్ బై ప్రబోధ్ మాస్టర్. అక్కడ మెడిటేషన్ నాకు కన్సిస్టెంట్ అయింది. ఫస్ట్ నుంచి మెడిటేషన్ ఉంటుంది, కానీ నేను దాన్ని ఎప్పుడు పట్టుకొని ప్రాక్టీస్ చేసింది లేదు. బట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్. ఆ లీప్ అనేది చాలా తొందరగా ఒక మంచి అనుభవాలు తీసుకుని వచ్చింది. అండ్ ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్ బికాస్ సత్సంగం ఎంత ఇంపార్టెంట్, ఒక మంచి కంపెనీ, ఒక మంచి కనెక్షన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను 1 yearలో చాలా తెలుసుకున్నాను. ఎప్పుడు ఒక ఏకాంతంలో ఉండేదాన్ని,
ఎప్పుడు ఏకాంతంలో ఉండేదాన్ని. మాకు యుఎస్లో అమ్మ మాకు మంచి వరం ఏమిటంటే ఏకాంతం, సాలిట్యూడ్ అంటారు దాన్ని. ఎంత నువ్వు నేర్చుకున్నా, ఇండియాలో నువ్వు జ్ఞానం తెచ్చుకుంటే సాధన యుఎస్లో సూపర్గా జరుగుతుంది. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ ఉండవు, డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు, నీకు నువ్వే, ఎవరు నేను పట్టించుకునే వాళ్ళు ఉండరు. సో ఏంటంటే చాలా బాగా నేర్చుకోగలుగుతాం, కూర్చొని సాధన బాగా కుదురుతుంది అక్కడ. నేను నా ఏకాంతాన్ని 200% బాగా వాడేసుకున్నాను అనమాట 7-8 years. సో మెడిటేషన్ వాజ్ వెరీ ఈజీ టు మీ. అది నాకు వచ్చిన తర్వాత దాన్ని పట్టుకోవడం చాలా ఈజీ అయింది, దానివల్ల నాకు బాగా ఈజీ అయింది. ఎప్పుడైతే జో డిస్పెంజా వర్క్షాప్ గురించి చెప్పు. థ్యాంక్ యూ ఆనంద్. ఇలా ప్రశ్నలు అడిగితే చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ఆనంద్ మాస్టర్ జో డిస్పెన్జా రిట్రీట్ అటెండ్ అయ్యాము. జో డిస్పెన్జా ఈజ్ ఎ స్పిరిచువల్ కోచ్. స్పిరిచువల్ అనే వర్డ్ యూస్ చేయరు, అయినా హీస్ ఎ కోచ్, హీస్ ఎ హీలర్. నాకు మొదట్లో ఆయన గురించి అంత తెలియదు. ఐ ఓన్లీ థాట్ పెద్ద పెద్ద క్యాన్సర్ పేషెంట్స్కి లేకపోతే క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి హీలింగ్ చేసేస్తారు ఆయన వర్క్షాప్స్లో వెళ్తే అని మాత్రమే తెలుసు. కానీ నేను ఎప్పుడంత లోతుగా ఆయన గురించి అవగాహన తెచ్చుకుంది లేదు. హీస్ ఎ రినౌడ్ పర్సనాలిటీ అండి. హీస్ ఎ టీచర్ ఆల్సో, హీస్ ఎ ప్రొఫెసర్, హీస్ ఎ కైరో ప్రాక్టీషనర్ ఆల్సో. ఎంత పాపులర్ అయిపోయారంటే ఆయన రిట్రీట్స్లో 80% ఆఫ్ ద పీపుల్ గెట్ హీల్డ్. కంప్లీట్గా హీలింగ్ వచ్చేస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్కి పెట్ స్కాన్స్ క్లీన్ అయిపోతున్నాయి 1 week రిట్రీట్స్ తర్వాత. రిట్రీట్లోనే స్ట్రెచ్చర్లో వచ్చిన వాళ్ళు, వీల్ చైర్స్లో వచ్చిన వాళ్ళు 3rd day కి 4th day కి నడిచేస్తున్నారు. ఇది నా కళ్ళతో నేను చూశాను, మా కళ్ళతో మేము చూసాం అది అక్కడ. సో మేమిద్దరము 3rd day మా కళ్ళ ముందర జరిగింది ఏమిటంటే, ఒక పెరాలసిస్ పేషెంట్, ఇది చాలా గొప్ప అనుభవం అండి. ఒక ఆయన అలా నడుచుకుంటూ వస్తున్నారు. ఇది నేను ఆనంద్ మాట్లాడుకుంటున్నాను, నాకు కనిపిస్తోంది అనమాట. ఒక ఆయన మెల్లగా నడుచుకుంటూ ఒక ఆఫ్రికన్ అమెరికన్ దగ్గరికి వెళ్ళి నించున్నాడు. ఆవిడ అప్పటిదాకా అలా కూర్చొని ధ్యానంలో ఉన్న ఆవిడ, అందరు డిస్పర్స్ అవుతున్నారు లంచ్కి ఆ టైంలో. సడన్గా ఆవిడ దుర్లేస్తోంది ఆనందంతో, కేరింతలు కొట్టేస్తోంది కింద మీద. షీఈ్ జంపింగ్ ఇన్ జాయ్ అనమాట. నాకు అర్థం కాలే, ఇంత రియాక్షన్ ఏంటి, ఎందుకు ఇవిడ ఇంత రియాక్ట్ అవుతుంది. ఇతనేమో తెల్ల ఆయన, ఆవిడేమో ఆఫ్రికన్ అమెరికన్. ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఇప్పుడే కలుసుకున్నారేమో, అందుకని అంత ఆనందంగా ఫీల్ అవుతుందేమో అని అనుకున్నా. బట్ వాట్ హ్యాపెండ్ ఈస్, ఇన్ హర్ మెడిటేషన్, వెన్ షీ ఇనిషియలీ కేమ్ టు ద రిజిస్ట్రేషన్ కౌంటర్, షీ సా హిమ్ ఇన్ అ వీల్ చైర్. అనుకుందంట మనసులో, ఇతను నడిస్తే బాగుండు, ఇతను నడవాలి అని అనుకుందంట. తన మెడిటేషన్లో ద నెక్స్ట్ డే వాట్ హ్యాపెండ్ ఈస్, షీ సా హిమ్ ఇన్ హర్ మెడిటేషన్ యాజ్ దో ఆయన తన దగ్గరికి నడుచుకుంటూ వచ్చి నవ్వినట్టు, హాయ్ చెప్పినట్టు మెడిటేషన్లో చూసుకుంది తను. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ దట్ వాస్ హ్యాపెనింగ్ టు హర్ దట్ టైమ్. అతను తన వీల్ చైర్ నుంచి లేచి ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ మెనీ ఇయర్స్ నడుచుకుంటూ వచ్చి తన దగ్గరకు వచ్చి హాయ్ చెప్పాడు. తను అడుగుతోంది, నువ్వు నాకే ఎందుకు హాయ్ చెప్పావు అంటే, వచ్చి నాకు నీకు చెప్పాలనిపించింది. అంత గొప్ప అనుభవాలండి అక్కడ, అంత గొప్ప అనుభూతులు అక్కడ. నిజంగా నా కళ్ళ ముందర పీపుల్ హీల్ అవ్వడం చూశాను. అండ్ ఐ లెర్న్డ్ ఎ లాట్. ఎంత నేర్చుకున్నాం కదా ఆనంద్ మాస్టర్. అండ్ ద మెడిటేషన్స్ వెర్ గ్రేట్. ఇట్ వాస్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ బోత్ ఆఫ్ అస్. అసలు ఒక థాట్ అంటే ఏంటి, వైబ్రేషన్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి, మనం ఏం తీసుకొని వస్తున్నాం ఈ లైఫ్లోకి, మనకేం పవర్ ఉంది, మన ఫీల్డ్ని మనం మార్చుకునే పవర్ ఉంది మనకి, ఎలా మార్చుకోవాలి, మనం దేని మీద ఫోకస్ పెట్టాలి. మనం బేసికలీ హీ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ అండ్ రిపీట్లో చెప్పి ఆ మెడిటేషన్స్ చేస్తారండి. ఫస్ట్ టీచ్ చేసి తర్వాత మెడిటేషన్స్ చేస్తారు. ఆ అంబియన్స్ క్రియేట్ చేయడం కానీ, హార్ట్ బేసికలీ మన పవర్ అంతా మన గుండెలో ఉందండి. We have superpower. We are superpowers. నమ్మండి, we are all superpowers. మనకి ఆ సూపర్ న్యాచురల్ పవర్స్ మన అందరిలో ఉన్నాయి. మనం అది రికగ్నైజ్ చేయాలి అంతే. హార్ట్లో ఉందండి. ఇఫ్ యూ కీప్ యువర్ హార్ట్ లవ్వింగ్, మన గుండె ఎప్పుడు ఆహ్లాదంగా ప్రేమగా కానీ మనం ఉంచుకోగలిగితే మనం అందరం హీలర్సే. మీ తాతగారి గురించి చెప్పు. ఓకే, మా తాతగారు ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అందరూ చెప్తారు అట్లానే.
బట్ హీఈస్ మై ఫస్ట్ యోగా గురు అండి. ఆయన ప్రతిరోజు యోగా చేసేవారు. ఎవ్రీ సింగిల్ డే అంటిల్ ద డే హీ లెఫ్ట్ ద బాడీ. ప్రతిరోజు ఆయన యోగా చేసేవారు. శీర్షాసనం వేసేవారు. ఆయన నా 3rd క్లాస్లోనే నాకు శీర్షాసనం నేర్పించారు. సో ఈజ్ మై ఫస్ట్ యోగా గురు. హీఈస్ మై ఫస్ట్ లవ్ గురు. లవ్ గురు అని ఎందుకంటానంటే, చాలా మందికి తెలుసో తెలీదో, హీస్ ఎ ఫిలాంథ్రోపిస్ట్. ఆయన చేతిలో డబ్బులు పెట్టుకునే వాళ్ళే కాదు. ఆయన ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం చేయాలి. ఆయన లైఫ్ మొత్తం అలానే గడిపారండి. ఆయన సినిమాలు హిట్ అయినా కూడా వెంటనే ఏ ఊరికైతే ఆ ఊరికి వెళ్ళిపోయి ఏ సినిమా ఎక్కడైతే ఎక్కువ ఆడిందో అక్కడికి వెళ్ళి అన్నదానాలు చేసేసేవారు ఆయన. సో నేను ఆయన టాలెంట్ తెచ్చుకున్నానా, క్రియేటివిటీ తెచ్చుకున్నానా, ఒకప్పుడంతా అట్లా అనుకునేదాన్ని. నేను పాడతాను, డాన్స్ చేస్తాను, బట్ ఐఎమ్ ఫ్రమ్ ఏ బ్రాహ్మిన్ ఫ్యామిలీ, చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ. నన్ను అటువైపే వెళ్ళని లేదు మా డాడీ. బట్ దెన్ ఈ మధ్య MMS 2లో నాకు అర్థమైంది ఏంటంటే, ఆఫ్టర్ ఐ సా హౌ పరి మేడం వాజ్ హ్యాండ్లింగ్, అంటే ఆ లెగసీని ఎలా ముందరికి తీసుకెళ్తోంది అని నేను చూసిన తర్వాత I thought to myself, I also come from a legacy. It's a big legacy. Being Padmanabham Garu's granddaughter is a big legacy. నేను ఎవరికి చెప్పుకోనది. ఎందుకు చెప్పుకోనంటే, నేను ఆ స్థాయి తెచ్చుకున్న తర్వాత చెప్పుకోవాలని నేను చెప్పుకోనండి అసలు. ఐ డోంట్. కానీ నేను ఆ రోజు నాకు వచ్చిన ఇంట్యూషన్, నాకు వచ్చిన విజన్ ఏంటంటే, ఐ వాంట్ టు టేక్ హిస్ లవ్ ఫార్వర్డ్. ఆయన ప్రేమని, ఆయన ఫిలాంథ్రోపీని నేను ముందరికి తీసుకువెళ్ళాలి అన్న ఒక విజన్ వచ్చింది, ఎయిమ్ వచ్చింది నాకు. So that's how I'm gonna take it forward. He's an amazing person, and చివరి వరకు ఆయన సేవే చేశారు. చివరి వరకు ఆయన నిజం మీదే ఉన్నారు. ఆయన ఒక మాట అనేవారు ఆయన ఆటోగ్రాఫ్లో, డ్యూటీ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ లైఫ్. అండ్ దాని ముందర ఆయన ఏం పెట్టేవారు, ఓంకారం పెట్టేవారు, ప్లస్ పెట్టేవారు, అల్లా సింబల్, ఆ నెలవెంక పెట్టేవారు అనమాట. అండ్ ఆల్ గాడ్ ఈజ్ లవ్ అని చెప్పేవారు అనమాట. సో దట్స్ మై గ్రాండ్ ఫాదర్. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ దట్ ఆయన గ్రాండ్ డాటర్గా పుట్టడం. యా, మేడం దగ్గర ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది. నాష్విల్ అనేది టెన్నెస్సీ స్టేట్లో ఉంటుంది. ఈ టెన్నెస్సీ స్టేట్ అనేది అమెరికాలో ఉంటుంది. అమెరికాలోని 50 రాష్ట్రాలలో టెన్నెస్సీ అనేది ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలోని టెన్నెస్సీ స్టేట్లో అనేటువంటి రాష్ట్రంలో నాష్విల్ అనే నాష్విల్ అనే సిటీలో జరిగింది జో డిస్పెన్జా ప్రోగ్రామ్. 7 డేస్కి 2 లక్షలు ఛార్జ్ చేశాడు ఆయన, 2 lakhs. ఇట్లాంటి కోర్సులన్నీ నేను నేర్చుకుంటూనే ఉంటాను. ఎందుకంటే నేర్చుకోవడం అనేది ఒక బెస్ట్ స్టూడెంట్ యొక్క క్వాలిటీ. ఓకే, దానికి సంబంధించిన జ్ఞానం ఎంతో అద్భుతంగా ఉంది. ఆ జ్ఞానాన్ని నీరజ మేడం, నేను ఒకరోజు తీసుకుంటాం. అక్కడ ఏది నేర్చుకున్నామో ఇక్కడ అది ఆ 2 లక్షల రూపాయలు విలువైన జ్ఞానాన్ని ఇక్కడ మీకు అందరికీ నేర్పిస్తాం.